మీ గురించి చాలా విన్నాం. ప్రజలను చైతన్యపరుస్తూ ఉద్యమాలు నడిపించడం అభినందనీయం. మీరు చేస్తున్న ఈ పోరాటానికి మేము కూడా మద్దతిస్తున్నాం. హనుమంతు, స్వీకరించండి. వీటితో పాటు ఉద్యమకారులకు కావాల్సిన ఆహార ధాన్యాలను కూడా పంపిస్తాం. సుబ్బయ్య, మీరు చేస్తున్న ఈ సహాయం అత్యంత విలువైనది. మీలా మన భారతీయులంతా ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించే బాధ్యత తీసుకుంటే ఈ బానిస సంఖ్యలు తెంచి స్వాతంత్ర్యానికి మరింత చేరువవుతాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఎంతవరకు మీరు జంతువులను వేటాడడానికి మీకున్న కత్తులను విల్లులను వాడారు. కానీ ఇక మీదట మీరు వేటాడవలసినది ఆ తెల్లజాతి తోడేళ్లను. వాళ్లను వేటాడడానికి మీకున్న నైపుణ్యం సరిపోదు. దానికి నేనిప్పుడు శిక్షణ ఇస్తున్నాను. జై మహంకాళి! నేటితో మీ శిక్షణ విజయవంతంగా పూర్తయినందుకు సంతోషిస్తున్నాను. ఇక ముందు ఇదే స్ఫూర్తితో మీరు ఆ తెల్ల కుక్కలను తరిమి కొట్టాలి. స్వామి, ఆ అఘాయిత్యాలకు మా ఆడవాళ్ళు బలైపోతున్నారు స్వామి. అలాంటి నీచులను శిక్షించడానికి నేనిచ్చే ఆయుధం నేత్రధ్వంసిని. వాళ్ళ 2 కళ్లకు గురి చూసి కొట్టండి. జీవితాంతం అంధకారంలో మగ్గిపోతారు. అదే వాళ్లకు సరైన శిక్ష. తీసుకో. అలాగే నేను సృష్టించిన మరో ఆయుధం భూమరిణి. దాగి ఉన్న శత్రువును కూడా ఛేదించగలదు. దీన్ని ఎలా ఉపయోగించాలో మీకు నేను తర్ఫీదు ఇస్తాను. ఈరోజు జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్ళు పథకాలు వేస్తూ ఉంటారు. ఆ నక్కజిత్తులను ఎదుర్కోవడానికి మనకు ఆయుధాలు కావాలి. చెప్పండి స్వామి, ఎన్ని ఈటెలు కావాలి, ఎన్ని బరిసెలు కావాలి? బరిసెలు చేయడంలో మా అన్న దిట్ట. ఏమన్నా మనకు కావలసినవి తుపాకులు. తుపాకులా? అయ్యెక్కడ దొరుకుతాయి స్వామి? వాటిని పొందడానికి నా దగ్గర ఓ పథకం ఉంది. ఏంటి స్వామి? ఈ ప్రాంతంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు 10 ఉన్నాయి? పోలీస్ స్టేషన్లు ఉన్నాయి స్వామి. ఒక్కో స్టేషన్లో ఎంతమంది పోలీసులు ఉంటారు? సార్, మీరు అడిగిన ఫైల్. ఇది చౌడిపల్లి కేసు ఫైలే కదా? అవును సార్. సార్, చివరికి దొరికాడు సార్. మల్లు, స్వామి, ఆయుధాలని స్వాధీనం చేసుకో. అట్టాగే స్వామి. వీరయ్య, స్వామి, మా ఉద్యోగాలు పోతాయి స్వామి. ఏ మాటకు ఆ మాట అనాలి గాని నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందిరా మల్లిక. సార్ కొంప మునిగింది. ఏమైంది? ఆ రామరాజు చింతపల్లి ఇంకా 2 పోలీస్ స్టేషన్లపై దాడి చేసి తుపాకులన్నీ పట్టుకుపోయాడు సార్. వాట్? సార్, ఇది నిజంగా మనకు ఒక బ్యాడ్ న్యూస్ సార్. మీరే చదవండి. Where is the force? The force. The force. The force. The force. గంగా, స్వామి, నీ దృష్టి ఎప్పుడు లక్ష్యం మీదే ఉండాలి. అలాగే స్వామి. వీరయ్య,
స్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువుకు భయపడకు. అలాగే స్వామి. ఇది పట్టుకునే పద్ధతి. అలాగే స్వామి. అర్థమైందా? శబాష్ మల్లు, శబాష్. భయపడకు. శత్రువే నిన్ను చూసి భయపడాలి. ఫైర్. ఒరేయ్, సామి మన మన్యంలో అడుగు పెట్టాక మన బతుకుల్లో చాలా మార్పు వచ్చిందిరా. మన వాళ్ళందరి చేత మద్యం మాన్పించాడు. ఆ తెల్లదొరల మీద తిరుగుబాటు చేసే ధైర్యాన్ని ఇచ్చాడు. హ, సామంటే సామే. స్వాముదయ వల్లే మన ఆ తెల్లదొరల సైన్యం ఆయుధాలతో మన గూడెమే వెళ్తుంది. సైన్యం గూడానికి ఎంత దూరంలో ఉంది? నాగులమ్మ వాగు రేవ దగ్గరలో ఉంది. వీరయ్య అన్నా, నువ్వు వెళ్ళి మన గూడానికి సమాచారం తెలియజేయి. మీరంతా గూడానికి వెళ్ళి మన వాళ్ళందరికీ కాపలాగా ఉండండి. అట్టాగే అన్న. మల్లు అన్నా. పద, సోమవారికి సమాచారం తెలియజేద్దాం. పదన్నా. స్వామి, సైన్యం మన గూడు మీద దాడి చేస్తుంది. నాగులమ్మ వాగు దాటిందని సమాచారం. సీతారామరాజుకి సీతారామరాజుకి. బ్రిటిష్ ఆర్మీలోనే ది బెస్ట్ ఆఫీసర్స్ ని పంపించాం. మీరేమీ దిగులు పడకండి. ముందు ఈ టీ తాగండి. సార్, సార్, మన రామరాజు కోటని హైట్ని చంపేశాడు సార్. మన సైన్యం అంతా చనిపోయింది సార్. వాట్ నాన్సెన్స్!